జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆప్షన్ ఏ అభ్యసనం మరియు పునర్బలనం. ఆప్షన్ బి ప్రోత్సాహం మరియు బహుమతులు. ఆప్షన్ సి పరిశీలన మరియు ప్రేరణ. ఆప్షన్ డి అన్వేషణ మరియు అనుభవం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అన్వేషణ మరియు అనుభవం. జీన్ పియాజే ప్రకారం పిల్లలు అన్వేషణ మరియు అనుభవం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. అభ్యసన ప్రక్రియలోని సోపానాలు వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం. ఆప్షన్ బి గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. ఆప్షన్ సి అవసరం ఏర్పడడం. ఆప్షన్ డి లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవడం. ఇప్పుడు వీటిని వరుస క్రమంలో అమర్చాలి. సో అవసరం ఏర్పడడం, లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం, లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవడం, గమ్యాన్ని విజయవంతంగా చేర్చుకోవడం. అలా ఈ మొత్తం కూడాను అభ్యసన ప్రక్రియలో సోపానాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ ప్రణాళికలో సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది ఏది? ఆప్షన్ ఏ భావనాపరమైన లోతైన అవగాహన ఏర్పడాలి. ఆప్షన్ బి సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి. ఆప్షన్ సి వివిధ బలహీన వర్గాలపై స్పృహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి. ఆప్షన్ డి భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. నెక్స్ట్ నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్వం. ఆప్షన్ ఏ 30%. ఆప్షన్ బి 40%. ఆప్షన్ సి 20%. ఆప్షన్ డి 10%. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 20%. నెక్స్ట్ బాలల హక్కుల పరిరక్షణ దినము ఏది? బాలల హక్కుల పరిరక్షణ దినము ఏది? ఆప్షన్ ఏ అక్టోబర్ 20. ఆప్షన్ బి అక్టోబర్ 8. ఆప్షన్ సి నవంబర్ 14. ఆప్షన్ డి నవంబర్ 20. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నవంబర్ 20 బాలల హక్కుల పరిరక్షణ దినంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు ఆధారంగా మూర్తి నుండి అమూర్తానికి అమర్చబడినటువంటి అనుభవాల సరి అయిన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలు. ఆప్షన్ బి నాటకీకరణ అనుభవాలు. ఆప్షన్ సి ప్రాతినిధ్య అనుభవాలు, కల్పిత అనుభవాలు. ఆప్షన్ డి క్షేత్ర సందర్శనలు, అధ్యయన పర్యటనలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలు, ప్రాతినిధ్య అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర సందర్శనలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం. కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం. ఆప్షన్ ఏ ఇది విద్యార్థులకు సవాలుగా నిలవరాదు. ఆప్షన్ బి విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. ఆప్షన్ సి విద్యార్థుల మధ్య సహకారాన్ని ఇది ప్రోత్సహించరాదు. ఆప్షన్ డి విద్యార్థులు తమకు అవసరమైన సౌకర్యాలను తామే సమకూర్చుకోవాలి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి.
ఇదే కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం. సంవృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. సంవృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. ఆప్షన్ ఏ బుద్ధిమాంజులైన పిల్లలకి. ఆప్షన్ బి ప్రతిభావంతులైన పిల్లలకు. ఆప్షన్ సి శ్రవణ వైకల్యం గల పిల్లలకు. ఆప్షన్ డి అభ్యసన వైకల్యం గల పిల్లలకు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రతిభావంతులైన పిల్లలకి సమృద్ధిమత్వం అనేటువంటి విద్యా కార్యక్రమం వీరికి చెందినటువంటిది. నెక్స్ట్, మంత్రణకుని విస్తృత అనుభవం నైపుణ్యాల మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం. ఆప్షన్ ఏ నిర్దేశక మంత్రణం. ఆప్షన్ బి అనిర్దేశక మంత్రణం. ఆప్షన్ సి శ్రేష్ఠ గ్రహణ మంత్రణం. ఆప్షన్ డి మిశ్రమ మంత్రణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిర్దేశక మంత్రణం. నెక్స్ట్, గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది. గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది. ఆప్షన్ ఏ పురోగమ అవరోధం. ఆప్షన్ బి తిరోగమ అవరోధం. ఆప్షన్ సి దమనం. ఆప్షన్ డి అపసామాన్య విస్మృతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తిరోగమన అవరోధం. గత అభ్యసనను కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది తిరోగమన అవరోధంగా చెప్పుకోబడతాను. నెక్స్ట్, బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ కోహ్లర్. ఆప్షన్ బి చెమ్స్కీ. ఆప్షన్ సి బండూరా. ఆప్షన్ డి ఫ్రాయిడ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బండూరా. బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసినటువంటి సిద్ధాంతకర్త మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త బండూరా. నెక్స్ట్, వైగట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. వైగట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్ ఏ పోల్చడం. ఆప్షన్ బి విశ్లేషణ. ఆప్షన్ సి సంశ్లేషణ. ఆప్షన్ డి వివేచన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పోల్చడం. పోల్చడం. వైగట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ పోల్చడం. నెక్స్ట్, సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తూ ఉంటాడు. దీనికి కారణం ఆప్షన్ ఏ ఉద్దీపన సామాన్యీకరణం. ఆప్షన్ బి ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ సి విరమణం. ఆప్షన్ డి అయత్న సిద్ధ స్వాస్థం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉద్దీపన సామాన్యీకరణం. నెక్స్ట్, సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ అభ్యసనం ప్రయోజనాత్మకమైనది. ఆప్షన్ బి అభ్యసనం గమ్య నిర్దేశకమైనది. ఆప్షన్ సి అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ. ఆప్షన్ డి అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అభ్యసనం ఒక వయసులో ఆగిపోతుంది. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందినది. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది. ఆప్షన్ ఏ సునిశ్చితత్వం. ఆప్షన్ బి గ్రహించడం. ఆప్షన్ సి శీలస్థాపన. ఆప్షన్ డి వ్యవస్థాపన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సునిశ్చితత్వం అనేది భావావేశ రంగానికి చెందినది కాదు. నెక్స్ట్, మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం. ఆప్షన్ ఏ ఆత్మ ప్రస్తావన అవసరం. ఆప్షన్ బి రక్షణ అవసరం. ఆప్షన్ సి ప్రేమ సంబంధిత అవసరం. ఆప్షన్ డి గుర్తింపు గౌరవ అవసరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రక్షణ అవసరం. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం అంటే రక్షణ అవసరం. నెక్స్ట్, లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా
త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీస్గా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం ఏమిటి? ఆప్షన్ ఏ నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ బి క్రియాత్మక స్మృతి, ఆప్షన్ సి బట్టి స్మృతి, ఆప్షన్ డి సంసర్గ స్మృతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంసర్గ స్మృతి. ఎబ్బింగ్ హౌస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజ్యుని విస్మృతి శాతం ఎంత? ఎబ్బింగ్ హౌస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజ్యుని విస్మృతి శాతం ఎంత? ఆప్షన్ ఏ 27%, ఆప్షన్ బి 37%, ఆప్షన్ సి 47%, ఆప్షన్ డి 66%. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 37%. నెక్స్ట్, హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం ఏమిటి? హార్మోనియం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం ఏమిటి? ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు, ఆప్షన్ బి ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ సి శూన్య బదలాయింపు, ఆప్షన్ డి ద్విపార్శ్వ బదలాయింపు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు. నెక్స్ట్, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. ఆప్షన్ ఏ కేంద్రీయ నాడీ వ్యవస్థ, ఆప్షన్ బి ప్రత్యక్ష నాడీ వ్యవస్థ, ఆప్షన్ సి స్వయం చోదిత నాడీ వ్యవస్థ, ఆప్షన్ డి పరదీయ నాడీ వ్యవస్థ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్వయం చోదిత నాడీ వ్యవస్థ. నిబంధన సహిత ప్రతిచర్యలు ఆధీనంలో ఉంచుకునేది స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయాను, తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం. ఈ సందర్భంలోని రక్షక తంత్రం ఏది? ఆప్షన్ ఏ ఉదాత్తీకరణం, ఆప్షన్ బి ప్రక్షేపణం, ఆప్షన్ సి హేతుకీకరణం, ఆప్షన్ డి తదాత్మీకరణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తదాత్మీకరణం. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్ ఏ నమ్మకం వర్సెస్ అపనమ్మకం, ఆప్షన్ బి శ్రమించడం వర్సెస్ న్యూనత, ఆప్షన్ సి ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత, ఆప్షన్ డి చిత్తశుద్ధి వర్సెస్ నిరాశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్రమించడం వర్సెస్ న్యూనత. నెక్స్ట్, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. ఆప్షన్ ఏ యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ బి శాబ్దిక ప్రజ్ఞ, ఆప్షన్ సి అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ డి సాంఘిక ప్రజ్ఞ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శాబ్దిక ప్రజ్ఞ. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి అనువంశికత, ఆప్షన్ సి పరిసరాలు, ఆప్షన్ డి అభ్యసనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరిసరాలు వ్యక్తి సాంఘిక వికాసంలో ముఖ్య పాత్ర వహించే కారకాలు. నెక్స్ట్, పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆప్షన్ ఏ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ బి వికాసాల పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, ఆప్షన్ సి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, ఆప్షన్ డి వికాసం ఒక పరస్పర చర్య. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. నెక్స్ట్, రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్టు తినాలని లేదు. ఇక్కడి సంఘర్షణ ఏంటి? ఆప్షన్ ఏ ఉపగమ, ఆప్షన్ బి ఉపగమ పరిహర, ఆప్షన్ సి ద్వి ఉపగమ పరిహర, ఆప్షన్ డి పరిహర. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పరిహర. నెక్స్ట్,
పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ ఏది? ఆప్షన్ ఏ శశైవ దశ, ఆప్షన్ ఏ శైశవ దశ, ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ డి పూర్వ కౌమార దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఈ రకమైనటువంటి ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఆప్షన్ ఏ వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ బి ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ సి శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ డి వ్యక్తంతర ప్రజ్ఞ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వ్యక్తంతర ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ ఉన్న వాళ్ళు సాంఘిక నేర్పరులుగా పేరొందుతారు. నెక్స్ట్, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది? ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది? ఆప్షన్ ఏ స్వతంత్ర చరం, ఆప్షన్ బి పరతంత్ర చరం, ఆప్షన్ సి ప్రయోగ చరం, ఆప్షన్ డి జోక్య చరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వతంత్ర చరం ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలోనే ఉంటుంది.